హాయ్! నేను డాక్టర్ విక్రమ్ సింగరకొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రేడింగ్ అకాడమీ. చాలామంది యూజర్స్ లైవ్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయొచ్చు కదా! లైవ్ మార్కెట్‌లో చూపించొచ్చు కదా! అని అడుగుతున్నారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, లైవ్ మార్కెట్‌లో చేయడానికి ప్రాబ్లమ్ లేదు. మీరు ఇక్కడ మన గ్రూప్‌లో వెళ్లి చూసినా కూడా మీకు క్లియర్‌గా అర్థమవుతది. మన ట్రేడ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి. 140%, 150% రిటర్న్స్ ఇస్తున్నాయి. అండ్ మనీ డబుల్ అవ్వడము. అండ్ లాస్ట్ డేస్ కూడా ఉన్నాయి. మనం ఇందులో దాచేది కూడా ఏం లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ గ్రూప్ అండ్ ఈ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు వన్ ఆన్ వన్ మెసేజ్ చేసుకోవడానికి అవుతది. ఛానెల్స్‌లో ఏంటంటే ఒక్క పర్సన్ మాత్రమే ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళ సైడ్ నుంచి మాత్రమే మెసేజెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే నేను పోస్ట్ చేసిన తర్వాత మనం రిటర్న్స్ బుక్ చేసుకున్న తర్వాత ఫీడ్‌బ్యాక్స్ కానీ లేదంటే వచ్చే డిఫికల్టీస్‌కి సొల్యూషన్స్ గానీ ఎవ్రీథింగ్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, ఇక్కడ చూడండి ఇక్కడ క్వెషన్ అడిగిన తర్వాత మనం డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసి దాన్ని సర్కిల్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. లేదు అనుకుంటే ఒక చిన్న స్క్రీన్ రికార్డింగ్ చేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి పెట్టడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా నాతోటి డిస్కస్ చేస్తూ ఇక్కడ చేయొచ్చు. కాకపోతే లైవ్ మార్కెట్‌లో ట్రేడ్ చేయడం అంటే చూడండి ఈరోజు మీకు క్లియర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి 28 ఈరోజు డిసెంబర్ 28 రోజు రికార్డ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎప్పుడు పబ్లిష్ చేసినా కూడా మీకు ఇక్కడ చెప్పేదేంటంటే ప్రైస్ గురించి కాదు, సిట్యుయేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డేట్ గురించి పట్టించుకోకుండా సిట్యుయేషన్ ఏంటి, ఎందుకు అది డిఫికల్ట్ అనే విషయం నేను మీకు చెప్తాను. చూడండి 28 డిసెంబర్ రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 12 ఏఎం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు 6:30 అవుతుంది. కంప్లీట్‌గా డే అంతా కూడా గ్రే క్యాండిల్స్ రావడం జరిగింది. చూసారా? మన ఇండికేటర్‌ని వాడి సో, మన ఇండికేటర్‌ని వాడి చేసే వాళ్ళకి ట్రెండ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మొమెంటమ్ ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేయడం జరుగుతూ ఉంటది. మన ఇండికేటర్ ప్రకారంగా మనకు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా గ్రే క్యాండిల్స్ కనబడుతున్నాయి. అంటే ఏంటి అంటే ఎటువైపు డైరెక్షన్ ఉండడానికి అవకాశం లేదు. కన్సాలిడేట్ అవ్వొచ్చేమో అని. సో, ఇలాంటి మార్కెట్‌లో నేను లైవ్ మార్కెట్ పెట్టాననుకోండి. మీకు ట్రేడ్ వస్తే చూడ్డానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఎలా ట్రేడ్ తీసుకుంటాము అని. ఒకవేళ నేను లైవ్ మార్కెట్‌లో పెట్టి, ఇది రికార్డింగ్ పెట్టి చూసిన తర్వాత ఒక 5 మినిట్స్ నేనేదైనా సబ్జెక్ట్ చెప్తాను. 10 మినిట్స్ చెప్తాను. 20 మినిట్స్ చెప్తాను. ఆ తర్వాత ఏమవుతదంటే జస్ట్ అలా చూస్తూ స్క్రీన్‌ని చూస్తూ మీరు గూడా చూస్తూ బోర్ అయిపోతారు. అండ్ ఇంకొకటేంటంటే కొన్నిసార్లు కాన్షియస్‌గా మనం రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటది. ఎందుకంటే చాలామంది యూజర్స్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఒక ట్రేడ్‌లో మానిటైజ్ చేసుకోవడానికొస్తారు. అంటే ఈరోజు లైవ్‌లో చూస్తున్నాను. ఏదైనా ట్రేడ్ వస్తే తీసుకుందాం అనే ఉద్దేశ్యంతో వస్తారు కాబట్టి డే అయిపోతూ ఉంటే వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ వస్తది. చాలా మంది ట్రేడ్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఎక్కడో దగ్గర చూస్తున్నాను. మనం ఒక్కటి కూడా చేయట్లేదు అనుకుంటా. కానీ మనం చేసినప్పుడు ఎలాంటి పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ ఉన్నాయో మనకి గ్రూప్‌లో చూస్తే మీకు అర్థమవుతది. సో, 100, 150, 200% రిటర్న్స్ రావడం ఆన్ ఇన్వెస్ట్‌మెంట్. ఎందుకు అంటే మనం ఎవ్రీ ఆపర్చునిటీని క్యాచ్ చేయము. చాలా ఫిల్టర్ ఔట్ చేసిన తర్వాత టెక్నికల్‌తో పాటు మనం ఇక్కడ డెరివేటివ్ డాటా కూడా అనలైజ్ చేయడం జరుగుతది. డెరివేటివ్ డాటా మనకిక్కడ డెల్టా డాట్ ఎక్స్‌చేంజ్‌లో డెరివేటివ్ డాటా కూడా ఇవ్వడం జరుగుతది. సో, ఈ వొలాటిలిటీస్ క్యూస్ కానీ, ఐవీస్ వర్సెస్ ఆర్‌వీస్ కానీ అండ్ ఆప్షన్ టేకర్స్ అండ్ మేకర్స్‌కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ కానీ, ఆర్డర్ బుక్ ఫ్లోని బట్టి గాని, సో, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ చేసి ఫిల్టర్ ఔట్ చేసిన తర్వాత నేనిక్కడ ట్రేడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే వచ్చిన ట్రేడ్స్ చాలా ఫిల్టర్ ఔట్ అయ్యి చాలా క్వాలిటీ ట్రేడ్స్ రావడం జరుగుతది. అదే నేనిక్కడ పెట్టుకొని కూర్చున్నాననుకోండి. అప్పుడేం జరుగుతదంటే వచ్చిన యూజర్స్‌ని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం కొన్నిసార్లు కొన్ని ఫిల్టర్ ఔట్‌ని ఆపేసి జస్ట్ ఒక చిన్న ట్రేడ్ వచ్చింది. దీన్ని ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి చేయడము. రాంగ్ ట్రేడ్స్ ఎంటర్ అవ్వడము. దానివల్ల బ్రోకరేజ్ గాని మీరు బ్రోకరేజ్ కట్టడం కూడా వితౌట్ ప్రాఫిట్ వేస్ట్ గదా! సో, ఒకవేళ మేము బ్రేక్ ఈవెన్‌లో మిమ్మల్ని ఎగ్జిట్ చేపిచ్చినా కూడా మీకు బ్రోకరేజ్ లాస్ అవుతుంది. సో, ఏదన్నా చేసినప్పుడు ఓన్లీ చాలా ఫిల్టర్ ఔట్ అయ్యి చాలా క్వాలిటీ ట్రేడ్స్ ఉన్నప్పుడు మాత్రమే చేయాలనే ఉద్దేశంతో 24/7 మానిటరింగ్ చేస్తున్నప్పటికీ మనం మన టూల్స్ అవైలబుల్‌లో ఉన్నప్పటికీ కూడా ఓన్లీ ఫిల్టర్డ్ ఔట్ ట్రేడ్స్ చేయడం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఏంటంటే మనం ఆ లైవ్ మార్కెట్‌లో కూర్చొని ఏదో ఒకటి చూపిచ్చాలి. నేను లైవ్‌లో ఉన్నా కాబట్టి ఒక ట్రేడ్ చేపిచ్చాలి. ఒక ప్రాఫిట్ తెప్పిచ్చాలి. లేకపోతే ఏదో టెక్నిక్ చెప్పాలి అనే ఉద్దేశంలో ఏమవుతదంటే చాలా డైల్యూట్ అయిపోతది. రియల్ కాన్సెప్ట్స్ గాని, రియల్ ట్రేడ్స్ గాని డైల్యూట్ అయిపోయి రాంగ్ వేలో పోర్ట్రే అవ్వడానికి అవకాశం ఉంటది. అందుకని మనం లైవ్‌లో పెట్టడం జరగట్లేదు. అయినా కూడా మీకు లైవ్‌లో కావాలి, లైవ్‌లో
ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని మీరు నిజంగా అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో ఒకసారి స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయండి. ఎందుకంటే మిగతా చాలా మంది ఛానెల్స్ నేను చూసానంటే నేను స్పెసిఫిక్‌గా పేర్లు మెన్షన్ చేయదలుచుకోవట్లేదు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే లైవ్‌లో పెట్టేసి ఏదో ఒక ట్రేడ్ ఇచ్చేస్తూ ఉంటారు. హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్‌లో ఇప్పుడు నేను చీకట్లో 10 రాళ్ళు పట్టుకొని ఇసిరేసానంటే ఒకటైనా సరే బాటిల్‌కి తగలడానికి అవకాశం ఉంటది. కానీ దానివల్ల ఎవరు నష్టపోతారు? చూసే యూజర్స్ నష్టపోవడానికి అవకాశం ఉంటది. సో, నన్ను నమ్మి సబ్‌స్క్రైబ్ అయ్యి నేను పెట్టే వీడియోస్ అన్నీ నా మీద నమ్మకంతో చూస్తున్న వాళ్ళకి నేను అలాంటి రాంగ్ ట్రేడ్స్, రాంగ్ ప్రొపగాండాస్ ఇవ్వడం నాకిష్టం లేదు కాబట్టి నేను లైవ్‌లో పెట్టట్లేదు. ఎవ్రీ డే ట్రేడ్ ఇవ్వాలి. ఎవ్రీ ఆపర్చునిటీని ట్రేడ్ కింద చూపిచ్చి మీ చేత ట్రేడింగ్ యాక్టివిటీ చేపిచ్చాలి అనే ఉద్దేశ్యం నాకు లేదు కాబట్టి పెట్టట్లేదు. సో, లేదు ఈ ట్రేడ్ చెప్పడం కాదు, ఇంకేదన్నా చెప్పడానికి లైవ్ సెషన్స్ పెట్టండి అని మీకేదన్నా అనిపిస్తే దానికి సంబంధించిన సజెషన్స్ మాత్రం కింద కామెంట్ సెక్షన్‌లో ఇచ్చినట్లయితే నేను వాటిని కన్సిడర్ చేసి లైవ్‌లో కూడా రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. డెల్టా ఎక్స్‌చేంజ్ అకౌంట్ లేనట్లయితే మన లింక్‌ని యూజ్ చేసి సైన్ అప్ చేసుకున్న తర్వాత కిందున్న నంబర్‌కి మీ యూజర్ ఐడీని, మీ డెల్టా ఎక్స్‌చేంజ్ యూజర్ ఐడీని మాకు షేర్ చేసినట్లయితే మిమ్మల్ని ఈ గ్రూప్‌లో యాడ్ చేయడం జరుగుతది. మీకు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే క్రిప్టోలో మీరు ఈ గ్రూప్‌లో నేను పెట్టే మెసేజెస్‌తో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఎన్ఎస్‌సి కన్నా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం ఉంటది. డైలీ ఎక్స్‌పైరీస్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ డే ఆప్షన్ రైటర్స్‌కి అవకాశాలుంటాయి. బయర్స్‌కి అవకాశాలుంటాయి. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా అవకాశాలుంటాయి. 100x, 200x లివరేజెస్ కూడా ఇవ్వడం జరుగుతది. సో, ఇందులో టాక్సేషన్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా టాక్సేషన్స్ మీకు అప్లై అవ్వవు. ఎందుకంటే మీ ఐఎన్ఆర్‌ని యూఎస్‌డిటీ కిందకి కన్వర్ట్ చేయట్లేదు. అండ్ మీ చేతిలో క్రిప్టో డైరెక్ట్‌గా పెట్టకుండా ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు మీ అమౌంట్‌ని మీ అకౌంట్‌లో బ్లాక్ చేసి వాళ్ళ క్రిప్టోని యూజ్ చేసి మీకు ట్రేడింగ్ అవకాశం ఇస్తున్నారు కాబట్టి సో, ఆ రిస్క్ అంతా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మీకు డైరెక్ట్‌గా ఎన్ఎస్‌సిలో ట్రేడ్ చేస్తే ఎలాంటి ఫైలింగ్ ఉంటదో ఐటీ ఫైలింగ్ ఇక్కడ కూడా సేమ్ అలాగే బిజినెస్ ఇన్‌కమ్ లాగా చూపించుకొని వేరే వాటితో సెట్ ఆఫ్ చేసుకోవడానికి మిగతా బిజినెస్ ఇన్‌కమ్‌ని దీంట్లో మెర్జ్ చేసుకొని చూపించుకోవడానికి అవకాశం ఉంటది. సో, ఇదంతా ఈజీగా ఉంటది కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను లైవ్‌లో మీకు డౌట్ వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్‌తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.